విజయం సాధించిన వాళ్లని చూసినప్పుడు మనందరికీ ఒక ప్రశ్నొస్తుంది కదా, ఏంటి వీళ్ల సక్సెస్ సీక్రెట్ అని? అది వాళ్ల టాలెంటా లేక లక్కా? కాదు, వాళ్లని మిగతా వాళ్లనుంచి వేరుగా నిలబెట్టేది వాళ్ల రోజువారీ అలవాట్లే. ఈరోజు ఆ 7 కీలకమైన అలవాట్లేంటో చూద్దాం. సరే, మరి ఆ అలవాట్లోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. నిజంగా వాళ్లకి మిగతా వాళ్లకి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి? చాలామంది అనుకునే సమాధానాలు నిజం కాకపోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బో వాళ్ళకి టాలెంట్ ఉంది, అందుకే సక్సెస్ అయ్యారు అని. కానీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో టాలెంట్ ఉండి కూడా యావరేజ్ లైఫ్ గడుపుతున్నవాళ్లు కోకోల్లలు. ఎందుకంటే టాలెంట్ అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే, డెస్టినేషన్ కాదు. సరే, టాలెంట్ కాదు, మరి అదృష్టమా? లక్ ఉండొచ్చు, కాదనట్లేదు. కొంతమందికి మంచి అవకాశాలొస్తాయి. కానీ కేవలం లక్ మీద ఆధారపడితే అది ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా పోతుంది కూడా. నిజమైన విజయం అనేది లాటరీ టికెట్ కాదు కదా. సో, టాలెంట్ కాదు, లక్ కాదు, మరి ఏంటది? అస్సలైన సీక్రెట్ చాలా సింపుల్. అదే వాళ్ళు ప్రతిరోజూ పదే పదే చేసే చిన్న చిన్న పనులే. ఈ రోజువారీ అలవాట్లే రానురాను పెద్ద పెద్ద విజయాలకు పునాది వేస్తాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది విశ్లేషణలో కూరుకుపోకుండా యాక్షన్ తీసుకోవడం. మనలో చాలామంది ఏమనుకుంటాం, అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చాక మొదలు పెడదామని చూస్తాం. కాని సక్సెస్ఫుల్ పీపుల్ అలా ఆలోచించరు. ఇక్కడే అసలైన తేడా కనిపిస్తుంది. ఒకవైపు నాకు ధైర్యం వచ్చాక మొదలు పెడతా అనుకునేవాళ్లు, మరోవైపు ఎలాన్ మస్క్ లాంటివాళ్లు. వాళ్లు భయంతోనే, అనిశ్చితితోనే రిస్క్ తీసుకునే మొదలు పెడతారు. ఎందుకో తెలుసా? యాక్షన్ తీసుకుంటేనే క్లారిటీ వస్తుందని వాళ్లకు తెలుసు. అలా కూర్చుని ఆలోచిస్తే డౌట్స్ తప్ప ఇంకేమీ లావు. ఓకే, పని మొదలుపెట్టడం ఫస్ట్ స్టెప్. కాని దాన్ని ప్రతిరోజూ కన్సిస్టెంట్గా చేయాలంటే ఒక ప్లాన్ కావాలి. అక్కడికే వస్తుంది మన రెండవ అలవాటు, రోజుని మనమే డిజైన్ చేసుకోవడం. చూడండి, చాలామందికి రోజు ఎలా మొదలవుతుంది? నిద్ర లేవగానే ఫోన్, సోషల్ మీడియా, నోటిఫికేషన్లు, వేరేవాళ్ల మెసేజులు, అంటే వాళ్ల రోజుని ప్రపంచం డిజైన్ చేస్తుందన్నమాట. కాని సక్సెస్ అయ్యేవాళ్లలా కాదు. వాళ్ల నిద్రలేచిన మొదటి 60 నిమిషాలు దాన్ని వాళ్ల కంట్రోల్లో ఉంచుకుంటారు. వాళ్ల రోజు ఎలా ఉండాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. సరే, మంచి ప్లానుంది, యాక్షన్ తీసుకుంటున్నాం. కాని ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే అక్కడే వస్తుంది మూడవ అలవాటు. ఇది చాలా ముఖ్యం, నిరంతరం నేర్చుకోవడం మీద ఇన్వెస్ట్ చేయడం. ఇక్కడో అద్భుతమైన మాట ఉంది చూడండి. ఒక వ్యక్తి ఆదాయం వారి వ్యక్తిగత అభివృద్ధిని చాలా అరుదుగా మించుతుంది. ఎంత నిజం కదా! అంటే మనం ఎంత ఎదుగుతామో మన సంపాదన కూడా అంత పెరుగుతుంది. ఎందుకంటే డబ్బులాగే జ్ఞానం కూడా కాంపౌండ్ అవుతుంది, అలాగే అజ్ఞానం కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే వారెన్ బఫెట్. ఆయన వయసెంత, సంపదెంత అయినా సరే ఇప్పటికీ తన రోజులో ఎక్కువ టైం చదవడానికే కేటాయిస్తారు. ఎందుకంటే ఆయన దృష్టిలో మన మీద మనం పెట్టే పెట్టుబడి కంటే గొప్పదింకోటి లేదు. సరే, చదవాలి, పనిచెయ్యాలి, బానే ఉంది. కానీ వీటన్నిటికీ టైం ఎక్కడ్నించి వస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానమే మన 4వ అలవాటు. అదే వద్దు అని చెప్పే శక్తి. విజయవంతమైన వాళ్లు వాళ్ల సమయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అనవసరమైన పరధ్యానాలకు, నెగిటివ్ పీపుల్కి, వాళ్ల లక్ష్యానికి ఉపయోగపడని అవకాశాలకి సింపుల్గా నో చెప్పేస్తారు. స్టీవ్ జాబ్స్ ఒకసారి అన్నారు, యాపిల్ సక్సెస్కి కారణం వాళ్లు తయారుచేసిన కొన్ని గొప్ప ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, వాళ్లు వద్దు అని పక్కన పెట్టిన వందలాది ఐడియాలు కూడా అని. ఎందుకంటే ఫోకస్ అనేది ఒక సూపర్ పవర్. మనం నో చెప్పినప్పుడే అసలైన వాటిమీద ఎస్ చెప్పగలం. ఓకే, ఫోకస్ చేస్తున్నాం, కానీ మనం చేస్తున్నది కరెక్టేనా? మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇక్కడే వస్తుంది 5వ అలవాటు. దీనికి మాత్రం చాలా క్రమశిక్షణ, నిజాయితీ కావాలి. నిజం చెప్పాలంటే ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు. సింపుల్ లాజిక్. మనం దేన్నైతే కొలవలేమో దాన్ని మెరుగుపరచలేం. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతీదీ ట్రాక్ చేస్తారు. వాళ్ల అలవాట్లు, ఖర్చులు, పనితీరు అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ తన వీడియో సక్సెస్ అవుతుందని ఊహించి కూర్చోడు. ప్రతి సెకండ్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో డేటా చూసి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోని ఇంకా బెటర్గా చేస్తాడు. ఈ అలవాట్లన్నీ ఫాలో అవ్వాలంటే ఒక మైండ్ సెట్ చాలా అవసరం. అదే మన 6వ అలవాటు, తక్షణ ఆనందాన్ని వాయిదా వేయడం.
సాధారణంగా మనసు ఎలా ఆలోచిస్తుంది, నాకు ఇప్పుడే రివార్డ్ కావాలి అని. కానీ విజయవంతమైన మైండ్సెట్ ఎలా కాదు. ఫ్యూచర్లో పెద్ద గెలుపు కోసం ఇప్పుడు నేను త్యాగం చేయటానికి రెడీ అని ఆలోచిస్తుంది. ఇవాళ చేసే చిన్న త్యాగం రేపటి గొప్ప విజయానికి పునాది అనమాట. ఇక చివరిది 7వది. ఇది అన్ని అలవాట్లకి ఫౌండేషన్ లాంటిది. పవర్కి అసలైన పునాది. చూడండి, ఏదైనా తేడా వస్తే చాలామంది ఏం చేస్తారు? ఎకానమీ బాలేదు, నా టైం బాలేదు, వాళ్లవల్లే ఇలా అయ్యింది అని ఇతరులు నిందిస్తారు. కానీ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ల కంట్రోల్లో లేని వాటి గురించి కంప్లైంట్ చేయరు. వాళ్ల చేతుల్లో ఏముందో అంటే వాళ్ల పనులు, వాళ్ల ఆలోచనలు, వాటిమీదే దృష్టి పెడతారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిందించడం ఆపేసి బాధ్యత తీసుకుంటామో అప్పుడే మన జీవితాన్ని మార్చే శక్తి మన చేతుల్లోకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బాధ్యతే శక్తి. సో చూశారు కదా, విజయం అంటే ఏదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు. చిన్న చిన్న క్రమశిక్షణలు, వాటిని ప్రతిరోజూ రిపీట్ చేయటం, లాంగ్ టర్మ్లో ఆలోచించటం, ఇదే విజయానికి దారి. మరిప్పుడు ఈ సెషన్ ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ 7 అలవాట్లలో ఏ ఒక్కదాన్ని మనం ఈ రోజు మొదలుపెట్టినా సరిగ్గా 12 నెలల తర్వాత మన జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. ఆలోచించండి.